హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్‌లో ఎన్ని ట్విస్ట్‌లు వచ్చాయో చూసారా? రోజు రోజుకి ఒకలాగా అనిపిస్తా ఉంది. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకలాగా అనిపిస్తా ఉంది. ఫైనల్ డే దగ్గరే అయ్యేసరికి ఓటింగ్ ఫైనల్ డే దగ్గరే అయ్యేసరికి మాత్రం కంప్లీట్‌గా డే 1లో ఎవరైతే సేఫ్ జోన్‌లో ఉన్నారో పక్కా గ్యారంటీ అనుకున్నామో వాళ్ళు అలా మంచు పర్వతం కరిగిపోయినట్టు కరిగిపోయి డేంజర్ జోన్‌లోకైతే వచ్చేస్తా ఉన్నారు. మరి ప్రస్తుతానికి 8 మందిలో ఎవరు పక్కాగా సేఫ్? ఈ వారం స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ థర్స్‌డే వరకు ఇంతవరకు ఎవరు పక్కాగా సేఫ్ జోన్‌లో ఉన్నారంటే విష్ణుప్రియ, అలాగే మణికంఠ. మరి ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారంటే ఆ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇప్పుడు పైకొచ్చారు. అలాగే సేఫ్ జోన్‌లో అనుకున్న వాళ్ళు ఇప్పుడు డేంజర్ జోన్‌లోకి వచ్చేసారు చూసుకుందాం. మరి ఓటింగ్ ప్రకారం ఫస్ట్ ప్లేస్‌లో చూసుకుంటే విష్ణుప్రియ 25-26% ఉంది. నిన్నటి వరకు ఒక లెక్క, నిన్నటి నుంచి మరొక లెక్క అన్నట్టయితే ఆటలో లీనమైపోయింది. ఆ కోడి టాస్క్‌లో అయితే పెర్ఫార్మెన్స్ బాగా చేసింది. గతంలో ఏమంటే ఈమె ఫిజికల్ టాస్క్‌ల విషయంలో ఆడాలా వద్దా? నాకు అవసరమా? నేను ఉండాలా? నేను వెళ్ళిపోతా. నా పీఆర్ పని చేయకండి అని చెప్పిన ఆమె పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఆ వాతావరణానికి అలవాటు పడిపోయింది. ఈ టాస్క్‌లకి, అట్మాస్ఫియర్‌కి. అంతవరకు ఏదంటే చిల్ అన్నట్టుగా మాట్లాడుతూ అందరితో సరదా ఫ్లర్ట్ చేసుకుంటూ అలా ఉండే ఆమె టాస్క్‌లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా సీరియస్‌గా ఆడింది. ఇంకా మీరు బాగా గమనిస్తే నిన్నట కోడి టాస్క్‌లో ఎక్సలెంట్‌గా వీళ్ళ క్లాన్ తరపున ఈమె పెర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించిందంటే బాగా వాళ్ళకి ఎట్లా ఎసెట్ అయిందంటే ఆ కోడికి ముందరగా కూర్చుండిపోయి ఈమె అడ్డంగా కూర్చొనేసి మిగతా వాళ్ళకి స్పేస్ కూడా రాకుండా అడ్డంగా పెట్టి ఇలా చేతులు పెట్టి ముందు ఆవిడ ఎక్కువగా అందుకోవడం వల్ల మిగతా వాళ్ళు దూరడానికి కూడా ప్లేస్ లేకుండా ఒక సగానికి పైగా స్పేస్ అయితే ఆక్రమించేసుకుని అలా వాళ్ళ క్లాన్‌కి 66 ఎగ్స్ వచ్చాయంటే ఈవిడ ఎఫెక్ట్ ఎక్కువ. ఏ ఎగ్ వచ్చినా సరే ఆమె చేతుల మీదుగానే వెళ్ళింది. వీళ్ళ క్లాన్ ఎలా పనిచేసిందంటే ఈవిడ మొత్తం అందుకోవడం, సీత వచ్చి ట్రాన్స్ఫార్మర్ డిపార్ట్మెంట్ అన్నట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఆమె అక్కడి నుంచి ఎత్తుకెళ్ళడం, పృథ్వీ ఏమో సెక్యూరిటీలుగా అక్కడ ఉండడం, నిఖిల్ వచ్చినోళ్ళు వచ్చినట్టు విసిరేస్తూ, లాగేస్తూ, తోసేస్తూ ఎట్లయితే బాగా ఆడారో అయితే ప్రతి గుడ్డు కూడా ఆల్మోస్ట్ ఈమె చేతుల మీదుగానే సగానికి పైగా వాళ్ళకంటే డామినేషన్ ఎక్కువ వచ్చాయంటే ఆవిడ అందుకోవడం వల్ల. అడ్డంగా దూరి, తీసి, లాగి, చేసి ఇట్లా చేయడం వల్ల బాగా ఆడింది. అలాగే నబీల్ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో ఇష్యూ వచ్చింది కదా! అక్కడ కూడా బాగా హ్యాండిల్ చేసింది ఆ అమ్మాయి. ఆ ఇష్యూ పెరగకుండా బాగా కరెక్ట్‌గా రియాక్ట్ అయింది. అక్కడ హీట్ ఆఫ్ మూమెంట్‌లో అన్నాను కానీ, నువ్వేదో కావాలని టచ్ చేసావంటే నేనిప్పుడు ఇక్కడ అనలేదు కదా! అక్కడ అనలే, ఇక్కడ అనలే. అక్కడ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది స్ట్రాటజీ కావచ్చు, సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం జస్ట్ అన్నా తప్ప నిన్ను వేరే ఉద్దేశం అనలేదు కదా! పర్ఫెక్ట్‌గా స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే ఆయన కంగారు పడిపోయాడు. ఇదేంటి ఈ అమ్మాయి అక్కడేమో స్ట్రాటజీ కింద ఆడి ఇప్పుడేమో ఇంకేమైనా లేనిపోని ఎలిగేషన్ చేస్తదేమో ఇలాగ టెన్షన్ పడిపోయాడు ఈయన. బట్ చాలా సున్నితంగా ఆ సున్నితమైన అంశాన్ని అంతకంటే సున్నితంగా హ్యాండిల్ చేసి పర్ఫెక్ట్‌గా చేసింది. అట్లాగే ఆ దోషుల విషయంలో ప్రేరణతో అయిన ఇష్యూలు కూడా ఎవరిది తప్పులేదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ అమ్మాయి ఆకలితో అడిగింది. ఎలాంటి ఇగో భేషజాలు లేకుండా వెళ్లి అడిగింది చక్కగా. ప్రేరణ ఇష్యూ అయింది గానీ ఎగ్స్ గురించి అవన్నీ మనసులో పెట్టుకోకనట్టుగా ఈ అమ్మాయి కూడా పెట్టుకోకుండా అడిగింది. అట్లాగే ప్రేరణ ఆవిడ మరి వాళ్ళ క్లాన్‌కి ఫుడ్ ఉంటదో ఉండదనే టెన్షన్‌లో, రేషన్ ఇవ్వడనే భయంలో ఆవిడైతే అలా అయింది. అలాగే ఆ సిట్యుయేషన్ పరంగా కూడా బాగా మైలేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. పాజిటివిటీ పెరుగుతుంది. ఒక కంటెస్టెంట్‌గా స్టిక్ ఆన్ అయితుంది. ఏమది ఏంటది హౌస్‌లో ఒక తనకంటూ ఒక మార్క్ ఏదో క్రియేట్ చేసుకుంటుందనిపిస్తుంది ఈ ఓటింగ్ చూస్తే. అలాగే రెండో ప్లేస్‌లో ఎవరు మరి మణికంఠ. ఇతను గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. 21, 22 వరకైతే ఓటింగ్ నడుస్తా ఉంది. చక్కగా నిన్నటి టాస్క్ దెబ్బకి బాగా పెరిగింది. అయితే నిన్నటి ఎపిసోడ్ తర్వాత కూడా ఇది బాగా పెరిగింది. అయితే ప్రోమో మాత్రం బాగా నెగెటివ్ అయ్యింది. బాగా అతనికైతే నెగెటివ్ అయింది. ఎందుకు వద్దన్నారు అతన్ని అనేది లైవ్‌లో ఆ ప్రోమో వచ్చే టైంకి లైవ్‌లో జరగలేదు. అప్పటికే అందరూ రివ్యూయర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆడియన్స్ ఎక్కువ మంది స్పందించారు. అయితే లైవ్ తర్వాత ఈ ప్రోమో వచ్చిన తర్వాత, లైవ్ వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్‌కి, ఎపిసోడ్‌కి తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చింది. క్లియర్‌గా వచ్చింది. అలాగే మన సబ్‌స్క్రైబర్ కూడా ఒకరు మంచి పాయింట్ పెట్టారు. లాజిక్స్ చెబితే ఎక్సలెంట్‌గా నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. అంతే తప్ప ఏది చెప్పలేక, లాజిక్స్ చెప్పలేక ఏదో కామెంట్ పిచ్చి కామెంట్‌లు పెట్టే కంటే పర్ఫెక్ట్ లాజిక్ కూడా మన సబ్‌స్క్రైబర్ పేరు ఏదో రాసుకుందాం అనుకుని మర్చిపోయా. పెట్టారు ఏమంటే, సార్ ఇక్కడ మణికంఠ ఏడ్చాడు. కానీ అభయ్ వచ్చి నీ కోసం నిన్ను నమ్ముకొని ఇద్దరున్నారు అన్నాడు చూసారు. అప్పుడు నా కోసం ఎవరు లేరు. నా పాప, నా భార్య కోసం ఆడాలి అని ఇంతకుముందు అంటే అభయ్ ఆ ఫ్యామిలీ మ్యాటర్ ఎత్తాక ఇతను వాళ్ళ గురించి ఎత్తడం కరెక్ట్ ఇది. 100% ఫ్యాక్ట్. అలాగే ఇంతకు ముందేంటి ఇతను మణికంఠ ఎత్తేవాడు ఈ ఫ్యామిలీ. ఫస్ట్ వీక్‌లో అంతా మాట్లాడితే నా ఫ్యామిలీ తెలుసు, నా భార్య తెలుసు, నా కూతురు కాదు. కానీ ఈసారి అంటే అభయ్ ఎత్తాక నీ కోసం ఇద్దరున్నారు ఆలోచించక్కర్లేదా? నీ గురించి లైఫ్ కదా అన్నిటికంటే ఫస్ట్. దానికోసం అతను ఎత్తినాక ఆ పాయింట్ టచ్ చేసాక ఇతనైతే ఏడ్చాడు. ఇది కరెక్ట్. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత మాత్రం కంప్లీట్‌గా ఫుల్ సింపతి వచ్చింది. పాజిటివ్ వచ్చింది. పృథ్వీ మెడబెట్టి వంచేసి, నొక్కేసి, నిఖిల్ ఒక పక్క మెడబెట్టి లాగేసి మెయిన్ ఆ 2 చేతులు ఇలా పట్టుకొని ఇసిరి కొట్టేసాడు చూడండి. అది మాత్రం దారుణం. చాలా ఇదది. అలా లాగి గుంజి పడేసారు. ఆదిత్యకు పృథ్వీ మెడబెట్టి
పట్టుకునేలాగా ఉంటేనే ఒకసారి అలా చేస్తే ఈ టాస్క్‌లో ఎక్కువగా బాగా ఫిజికల్‌గా హర్ట్ అయింది మాత్రం బాగా ఇతనికే తాకాయి. ఎవరికి మణికంఠకే తగిలాయి. ఒకసారి ఆదిత్య ఎలాగంటేనే అంత ఫైర్ అయ్యాడు ఆయన మీద. పృథ్వీ మీద సీరియస్ అయ్యాడు. ఏంటి ఇలాగ మెడబట్టి గుంజేస్తావా? ఉంచేస్తావా? అలాంటిది నిఖిల్ ఒక పక్క ఇసిరి కొట్టేసాడు 2 చేతులు పట్టుకొని. అలాగే పృథ్వీ కూడా మెడబట్టి ఉంచేసాడు. అయినా సరే మణికంఠ అయితే బాగా ఆడాడు. నిఖిల్ ఎలా చేసాడంటే ఆయన తన ఎగ్స్ అన్ని తను తెచ్చుకుంటే పోనీ కోడి దగ్గర కూర్చున్నప్పుడు కాదు. పట్టుకున్నాడు తను సేకరించాల్సినవన్నీ సేకరించుకొని తన బుట్టలో పెట్టుకుందాం, తన టీమ్‌కి ఇచ్చుకుందాం తీసుకెళ్తున్న దశలో ఇలా ఎళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇలా 2 చేతులు పట్టుకొని ఇలా గిర్రని తిప్పి ఇలా తిప్పి ఇసిరేసి కొట్టేసి నేలకేసి పడేయడంతో బాగా దెబ్బ తగిలింది ఆయనకి. ఎలా అంటే ఒక కోడి పిల్ల వచ్చేసరి గెద్ద పైనుంచి టప్పునొచ్చి తన్నికెళ్ళిపోయినట్టుగా అలా నిఖిలైతే వ్యవహరించడం చాలా రాంగ్. అంత రూడ్‌గా ఆడేసాడు ఆయన. బయటికి నాన్న, కన్న, చిన్న అనుకున్నా సరే అది పృథ్వీది బయట పడింది. ఇతను బయట పడల. అట్లా టూ మచ్‌గా చేశాడు ఆయన. కనీసం పోనీ సరే కొట్టేసాడు నేలకి. కనీసం ఇటు తిరిగి చూసాడంటే చూసాడు. దేనికోసం చూసాడు? ఎగ్స్ కోసం చూసాడు. ఇలా వచ్చి మళ్ళీ ఆయన మణికంఠ నేల పడిపోతే అటునుంచి ఇటు తిప్పి అటు ఇటు ఆ పక్క ఈ పక్క మొత్తం ఆయన చేతిలోనే జారిపోయి చెల్లాచెదరైపోతే అన్నీ ఏరుకొని వెళ్ళిపోయాడు తప్ప అయ్యో! ఒక హ్యూమనిటీగా మనిషి పడిపోయాడే అని కనీసం స్పందించాల. అది మెయిన్ హర్టింగ్ పాయింట్ ఆడియన్స్‌కి. ఏంటి నిఖిల్ ఇంత ఘోరంగా ఆడాడని. మెయిన్ అది నిఖిల్ చేసిన అతి పెద్ద పొరపాటు. పడిపోయిన తర్వాత చూడలేస్తారు కదా! చూసి వచ్చి అతన్ని ఇలా తిరగలేసి ఆ ఎగ్స్ పట్టుకొని పారిపోయాడు తప్ప అతని గురించి ఆలోచించలే. సో అదొకటి. అలాగే మణికంఠ గురించి కూడా వాళ్ళేమంటారంటే వాళ్ళ క్లాన్ వాళ్ళు ఒక 4, 5 ఎగ్స్ దొరకగానే మాకు ఇచ్చారా బాబు అంటే ఎవడు అన్ని వాడి దగ్గర పెట్టుకుంటాడు. ఇలాంటి గెద్దలన్నీ వచ్చి కోడి పిల్లని ఎత్తుకెళ్ళిపోయినాడు. ఇలాంటి నిఖిల్ లాంటి వచ్చి ఎత్తుకుపోయిన లెక్క. సరే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ఎపిసోడ్ మాత్రం ఆయనకి బాగా ప్లస్ అయింది. తర్వాత ఇంకొకరికి యష్మి కూడా మంచిగానే టాస్క్‌లు బాగా ఆడుతుంది. 11-12 పాయింట్స్ 12% ఓటింగ్ అయితే పెంచుకుంది. ప్రస్తుతం 11, 12 ఉంది. రోజు రోజుకి ఆట ఇంప్రూవ్ చేసుకుంటుంది. అయితే టక్కున ఒక మాట అనేస్తది గాని సంచాలకంటే చాల్లే నేను చీఫ్ ఇట్టా అనేసినా ఆ తర్వాత మాత్రం బాగా టాస్క్‌ల పెర్ఫార్మెన్స్‌లు మాత్రం హైలైట్ అని చెప్పాలి. గేమ్ ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి టాస్క్‌లని మాత్రం ఆ ఫీల్, ఆ జీల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ కోడి టాస్క్‌లు కూడా దెబ్బలు తగిలితే మరి అలాంటప్పుడు బిగ్ బాస్‌కి చెప్పండి. బిగ్ బాస్ ఇలాంటి టాస్క్‌లు ఇవ్వద్దు బిగ్ బాస్ అని చెప్పండి. తగిలితే మరి నాకు తగిలాయి. నేను చెప్పానా? నేను గోల చేశాను చేయలేదు కదా! నిఖిల్ అయితే ఒక 3, 4 సార్లు ఇసిరేసి ఉంటాడు. ఇటు నుంచి ఇసిరేసి, అటు నుంచి ఇసిరేసి పనిలో ఒక దగ్గర ఇలా బ్యాక్ నడుముకి ఇలా టాప్‌ని గుద్దుకెళ్ళిపోయాడు. ఇది మోచేత్తో అబ్బా! అని ఇలా పట్టుకుని బాధపడింది తప్ప దాన్ని ఇష్యూ చేయలే. చాలా సార్లు ఇసిరేసాడు. తగిలేసినాయి. అలా అందరికీ తగిలాయి. బట్ ఈ అమ్మాయికి కూడా మోచేత్తో గుద్దుకెళ్ళిపోయినా సరే లైట్ తీసుకుంది తప్ప దాన్ని ఇష్యూ చేయలే, పంచాయతీ చేయలే. లాస్ట్‌లో కూడా విష్ణుప్రియ అండ్ నబీల్ విషయంలో కూడా ఆయన మళ్ళీ ఏదో సీన్ క్రియేట్ చేయకపోతే అక్కడే మూసుకో. నేను మూసుకున్నాను కదా! నువ్వు కూడా మూసుకో. ఇద్దరి మధ్యలో ఎందుకు దూరుతావు? మళ్ళీ దీన్ని పెద్దది చేస్తావా? పేట చేస్తావా? నాకు ఇష్యూస్ వచ్చాయి. బట్ నేనేమన్నా రచ్చ చేశానా? చాలులే లేక పర్ఫెక్ట్‌గా చెప్పింది. ఇది టాస్క్ నేచర్ అలాంటిది. ఫిజికల్ అయితది. అయితే ఒక లెవెల్ వరకు వెళ్ళాలి. మరీ అంత కింద మీద చూడకుండా ఇసిరేస్తున్నంత స్థాయికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయన నోరు జారిస్తున్నట్టుగా పృథ్వీ ఇతను మరీ విచ్చలవిడిగా ఇసిరేస్తూ గెంటేసినట్టు కాకుండా ఆ లిమిట్ వరకు వెళ్ళుంటే బాగుండేది. సో మొత్తానికి ఆ యాటిట్యూడ్ ఆయనకి గేమ్స్ ఆడాలి, టాస్క్‌లు ఆడాలి, ఫిజికల్ ఫీమేలా, మేల్ అవన్నీ చూడకుండా ఆడాలి, ఎంజాయ్ చేయాలి, ఎంటర్‌టైన్ అవ్వాలి అనుకునే యాటిట్యూడ్ మాత్రం ఆడియన్స్ రోజు రోజుకి నచ్చుతుంది, కనెక్ట్ అవుతుంది. టాస్క్‌లు బెలూన్ టాస్క్‌ల తర్వాత తీసిన లాజిక్‌లు కరెక్ట్ కాకపోయినా సంచాలకురాల విషయంలో మళ్ళీ సోనియాని గట్టిగా వేసుకోవడం, అడగడం, నిలదీయడం కూడా మంచిగా వచ్చింది. 12% వరకు ఓటింగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ కిరాక్ సీత ఉంది. ఫస్ట్‌లో కొద్దిగా సీరియస్‌గా అగ్రెసివ్‌గా ఉండేది. ఇప్పుడు అగ్రెసివ్‌నెస్ తగ్గింది. కొద్దిగా డల్ అయ్యింది. ఎనీవే 9-10% ఓటింగ్ ఉంది. కానీ తన సేఫ్ జోన్‌లో తన ప్రస్తుతానికి ఉంది. పర్వాలేదు. తన జోనర్‌లో తను ఉంది అన్నట్టు ఉంది. తర్వాత ప్రేరణ కాస్త డౌన్ అవుతుంది. 7-8% ఉంది. టాస్కుల్లో ఉంది, ఇంటి పనుల్లో ఉంది, యాక్టివ్‌గా ఉంటుంది. ఈవిడ కూడా ఇప్పుడు యష్మి ఈ అమ్మాయి ప్రేరణ సీరియల్ ఆర్టిస్ట్‌గా ఆ సీరియల్స్ చూసే ఫాలోవర్స్ కూడా ఓట్లయితే వేస్తా ఉన్నారు. ఇట్లా ఉంది. తర్వాత పృథ్వీ కూడా పర్వాలేదు బెటర్ పైనుంచి పైకి వచ్చాడు. లీస్ట్ నుంచి అలా అలా పెంచుకుంటూ 6వ స్థానానికి వచ్చాడు. 7-8% టాస్కుల్లో ఫైర్ ఉండాలి. అలాగే ఫ్లర్టింగ్ కూడా ఉంటుంది. అయితే ఈ ఫైర్ మరీ శృతి మించితే మాత్రం ఇబ్బందే. ప్రస్తుతానికి పర్వాలేదు టాస్కుల కోసం ఆడుతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆ క్లాన్ తాలూకు ఫాలోవర్స్ ఎవరైతే ఇతడి క్లాన్‌లో ఉన్నారు. నిఖిల్ నామినేషన్‌లో లేడు. అలాగే సోనియా నామినేషన్‌లో లేదు. వాళ్ళకి సంబంధించిన ఓట్లు కూడా పడతాయి ఇతడికి. ఇటు వాళ్ళ క్లాన్ తరపున నేను గట్టిగా నిలబడ్డాడు, ఆడుతున్నాడు. వాళ్ళ కోసం మంచి ఫ్రెండ్‌షిప్, బాండింగ్ కుదిరింది కాబట్టి గ్రూప్‌గా ఆడుతున్నా సరే ఆటోమేటిక్‌గా వాళ్ళు లేరు గనుక కొద్దిగా ఓట్లు పడతాయని కొద్దిగా 7-8% వరకు వచ్చాడు. తర్వాత నైనిక 6-7% ఓటింగ్ అయితే తగ్గిపోతుంది. తన క్లాన్‌లో అందరూ యాక్టివ్ అవుతున్నారు. హౌస్‌మేట్స్ అందరూ యాక్టివ్ అయితున్నారు. బట్ ఈవిడ కంటెంట్ అస్సలు రావట్ల. వెతుకుదామన్నా సరే భూతద్దం బట్టి వెతికినా దొరకని పరిస్థితి అయిపోతుంది. ఏ రకంగా కూడా పెంచుకునే పరిస్థితుల్లో బాగా తగ్గిపోయాయి. ఈ వారంలో స్టార్టింగ్‌లో బాగా ఉండేది సేఫ్ అన్నట్టు. అలా డే బై డే తగ్గుతా ఉంది. రేపు ఏ పొజిషన్‌కి వెళ్ళిపోద్దో తెలియని పరిస్థితి అయితే ఉంది. అలాగే లాస్ట్‌లో అభయ్ నవీన్ కూడా పర్వాలేదు 6-7 వరకు వచ్చింది కానీ కంటెంట్ ఇంకా పెరగాలి. మరి ఈ 2 రోజుల్లో ఇతను ఖచ్చితంగా ఉంటే కంటెంట్ ఇచ్చే కటౌటే.
కొన్ని వితండవాదం చేసి అసలు లాజిక్ లేకుండా మాట్లాడేస్తున్నారు. కానీ నిన్న కూడా చూసాం, అసలు సంచాలకుల మాట నేను ఎందుకు వింటాను, నాకు రమ్మంటే నేను వస్తానా, నన్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత అంటే చిన్నపిల్లాడు 2 దెబ్బలు వేసో బుద్ధి చెప్పో భయపెట్టో స్కూల్కి పో అని పంపిస్తారు ఏంటి. లేకపోతే మొన్న ఆ అమ్మాయి ఎవరు నైనిక శేఖర్ భాషని ఈడ్చుకెళ్ళి పడేసినట్టు స్విమ్మింగ్ పూల్లో ట్రూత్ ఆర్ డేర్ టాస్క్లో పడేసినట్టు అలా పడేస్తారు. చెప్పి నరాలు చించుకున్నాడు చెప్పినా సరే సోనియా సంచాలకులుగా మాట వినకపోతే రూల్స్ అంటాడు, రూల్కి ఫౌల్కి తేడా తెలియకుండా మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఇచ్చిన బేసిక్ రూల్స్ పాటిస్తూ అడిషనల్గా నువ్వేమైనా లూప్ లైన్స్ పట్టుకుని దాన్ని పెట్టుకుని స్ట్రాటజీలు వేసుకోవచ్చు అంతే తప్ప అసలు రూల్సే పాటించకుండా నా స్ట్రాటజీ అంటే అది ఎక్కడ వితండవాదం. సో ఇది కరెక్ట్గా దీనివల్ల లాస్ అవుతాడు. మరి 2 రోజుల్లో ఏమైనా ఈ థర్స్డే ఫ్రైడే అన్న మిడ్ వరకు ఉంది కనుక ఏమైనా కొద్దిగా మంచి ఎపిసోడ్లు కానీ మంచి సీన్లు కానీ మంచి ఏమైనా పడ్డాయి అంటే కొద్దిగా 1-2% దాటుకుంటూ వచ్చేసిన కంప్లీట్గా 9 డేంజర్లో పడేస్తే ఇతనే సేఫ్ జోన్లోకి వస్తాడు. సో ప్రస్తుతానికి పక్కాగా రిస్క్లో ఎవరు ఉన్నారంటే ఫస్ట్ ఎక్కువ రిస్క్లో అభయ్ నవీన్ అలాగే 9 ఉన్నారు. వీళ్ళ తర్వాత పృథ్వీ ఉన్నాడు. చూద్దాం, మనకి టైం ఉంది కనుక. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి, అట్లాగే లైక్స్ కూడా చేయండి. ఎవరికి ఓటు వేయాలంటున్నారు కూడా కామెంట్ చేయండి, ఓట్ ఫర్ సో అండ్ సో అని.